ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మరిన్ని భారాలు మోపిన సైకో జగన్ పోవాలి, చంద్రబాబు నాయుడు రావాలనే ప్రజల ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల గ్రామంలో గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చింతమనేని ప్రభాకర్ భోగిమంట వెలిగించి సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయనివి ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను భోగిమంటలో వేసి దగ్ధం చేశారు. సైకో పోవాలి, చంద్రబాబు రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నిక సమయంలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని విస్మరించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం. బాబా మీరు ఒకసారి వెనక్కి జరగండి, వెనక్కి వచ్చండి బాబు, పట్టుకోండి. చేస్తారు మమ్మల్ని లేడీస్ దగ్గర పార్టీ ఓకే సార్, ఓకే ఓకే సార్. తెచ్చిందా? సరే ఓకే. చూడరా మీరు ఏలూరు భారతదేశం రాత్రి అంటున్నాడు. అందరికీ కూడా ముందుగా భోగి, సంక్రాంతి, ముక్కనుమ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగిమంట సందర్భంగా భోగిమంటలో ఏదైతే బోటకపు హామీలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క హామీలన్నింటి మీద కూడా వాటి యొక్క ప్రతులన్నింటినీ కూడా ఈ రోజులో భోగిమంటలో వేసి మరి ఆ యొక్క హామీలు ఉత్తుత్తి హామీలుగా మిగిలిపోయినాయి అని చెప్పి ఈ ప్రభుత్వానికి గుర్తు చేయటానికి, బుద్ధి చెప్పడానికి మరి కాల్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ తెలుగుదేశం, జనసేన ఒక ప్రభంజనం రాబోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు త్వరితగతిన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. మన ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.